కేసు నెంబర్ 55,688 ఆఫ్ 2022. ముద్దాయి కొక్కిలి రాము గిఫ్ట్ బాక్స్లో బాంబు పెట్టి పెళ్లి కూతురు గంటా రాజేశ్వరిని చంపినందుకు మరియు 25 మందిపై హత్యాయత్నం చేశాడని ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 302 హత్య, 120B కుట్ర కింద కేసు నమోదైంది. ఏంటయ్యా రాము అంటే నువ్వేనా? అవును సార్. ఏం చేసావో నీకు తెలుసా? పెళ్ళికి వెళ్ళి బాంబు పెట్టి మొత్తం అందరినీ చంపేద్దాం అనుకున్నావా? వీడికి గతంలో ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయా? నేను టెర్రరిస్ట్ని కాదు సార్. ఇలా చేయమని పెళ్లి కూతురు రాజేశ్వరి నాతో చెప్పింది సార్. ఏంటి, పెళ్లి కూతురే తన పెళ్ళిలో బాంబు పెట్టి చంపేయమందా? అవును సార్. పెళ్లి కూతురు ఎందుకు పెట్టమందిరా? ఆ అమ్మాయికి పెళ్లి కొడుకు నచ్చలేదంట సార్. నచ్చకపోతే పెళ్ళిలో తన్నే చంపని బాంబు తెప్పించుకుందా? ఏం నాటకాలు ఆడుతున్నావా? ఏందయ్యా వీడు ఒకదానికి సంబంధం లేకుండా చెప్తున్నాడు. ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు? సార్, వీడి మాటలు అసలు నమ్మకండి సార్. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తాడు. మరి ఏం జరిగిందో నువ్వైనా సరిగ్గా చెప్పు. సార్, అసలు ఏం జరిగిందంటే రాజేశ్వరి రాముని ప్రేమించి మోసం చేసింది. రామునే కాదు, ఇంకో 6గురిని కూడా ప్రేమించి మోసం చేసింది. అందరూ ఇది కాకపోతే ఇంకోటని సైడ్ అయిపోయారు. కానీ రాము మాత్రం నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదని పగబట్టాడు సార్. సార్, ఈయన అబద్ధం చెప్తున్నారు. మా అమ్మాయి అలాంటిది కాదు సార్. ఈయన కావాలని అబద్ధం చెప్తున్నారు. ఏమయ్యా మీరు చెప్పేమన్నా అబద్ధాలు ఉంటుంది ఆవిడ? నిజాలు అంటాను మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? సార్, రాజేశ్వరి చనిపోయిన తర్వాత రాముని విచారణలోకి తీసుకున్నాం. మేము విచారణ చేస్తే అసలు ఏం జరిగిందో తెలిసింది. రాజేశ్వరి అందరితో మాట్లాడిన కాల్ డీటెయిల్స్, చాట్ డీటెయిల్స్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ మీకు సబ్మిట్ చేసింది సార్. వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు సార్. ఆ అమ్మాయి నువ్వు నిజంగానే ప్రేమించుకున్నారా? అవును సార్, నిజంగా ప్రేమించాను. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి అక్కడికి ఇక్కడికి తిప్పించుకొని ఇప్పుడు ఎవడో ఎన్ఆర్ఐ వచ్చారని నన్ను వదిలేసి వాడితో పెళ్లికి రాడైంది సార్. అయినా పర్లేదని ఊరుకున్నాను సార్. కానీ ఎంతోమందిని మోసం చేసిందని తెలిసాక తట్టుకోలేకపోయాను సార్. ఎలాగైనా చంపేయాలని తెగించి బాగా ఆలోచించి ఇలాంటి దాన్ని పెళ్లి మండపంలోనే చంపాలని ప్లాన్ చేశాను సార్. పెళ్లి మండపంలో బాంబు పెడితే అందరూ చనిపోతారని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? బయటే చంపడం సులువు సార్, కానీ పెళ్లి మండపంలో ఎందుకు చంపానంటే ఒకరిని ప్రేమించి ఇంకొకరితో పెళ్లికి రెడీ అయ్యే ప్రతి అమ్మాయికి ఇది ఒక గుణపాఠం అవ్వాలని అలా చేశాను సార్. నువ్వు అమ్మాయి మీద కోపంతో పబ్లిక్ ప్లేస్లో బాంబు పెట్టడం వల్ల ఎంతమంది అమాయకులు, చిన్న చిన్న పిల్లలు సఫర్ అయ్యారో నీకేమైనా తెలుస్తుందా? ఈడియట్. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రాము కావాలనే పెళ్లి మండపంలో బాంబు పెట్టి పెళ్లి కూతురు చావుకి మరియు పెళ్లికి వచ్చిన బంధువుల గాయాలకి కారణమయ్యాడని సాక్ష్యాధారాలతో రుజువైనందున ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 120B కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. కేస్ నెంబర్ 22,345 ఆఫ్ 2023. ముద్దాయి కోలా క్రాంతి హోటల్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి కస్టమర్స్ వీడియోస్ని చిత్రీకరించినందుకు ముద్దాయిపై ఐటీ యాక్ట్ 2000, సెక్షన్ 66E, ఐపీసీ సెక్షన్ 354C,
సెక్షన్ 509 మరియు సెక్షన్ 292 కింద కేసు నమోదైంది. ఎవరయ్యా ఈ క్రాంతి? నేనే సార్. మీరేనా రూమ్కి వెళ్ళింది? అవును సార్. అసలు మీరు రూమ్కి ఎందుకు వెళ్ళారు? అతను ఏమవుతాడు మీకు? సార్ నా పేరు కొనిదల శ్రావణి సార్. ఇతను నా కొలీగ్ రఘు సార్. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. పోయిన నెల 5వ తారీఖున ఈగల్ టవర్స్ హోటల్లో మేమిద్దరం రూమ్ బుక్ చేసుకున్నాం సార్. నేను రఘు అక్కడికి వెళ్ళాం. కొద్దిసేపు రూమ్లో మాట్లాడుకున్నాము. తర్వాత ఫిజికల్గా కలిసి ఎంజాయ్ చేసి 3 అవర్స్ తర్వాత వెళ్ళిపోయాం సార్. 2 డేస్ తర్వాత ఈ క్రాంతి నాకు కాల్ చేసి, మొన్న మీరు మా హోటల్కి వచ్చినప్పుడు మీ రూమ్లో వీడియో రికార్డ్ చేశాను, నువ్వు నాతో పడుకోకపోతే ఆ వీడియో నెట్లో పెడతానని నన్ను బెదిరించాడు సార్. తర్వాత నేను నమ్మలేదు, కానీ ప్రూఫ్గా వీడియో నాకు షేర్ చేశాడు సార్. అలాగే నా బాయ్ ఫ్రెండ్ రఘుకి ఈ వీడియో పంపించి డబ్బు కోసం బెదిరిస్తున్నాడు సార్. ఏమే క్రాంతి, నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? నీ హోటల్కి వచ్చిన కస్టమర్స్ మీద వీడియోలు తీస్తే నీ హోటల్కి ఎవడన్నా వస్తాడా? సార్ నేను ఈగల్ టవర్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను సార్ 3 సంవత్సరాల నుంచి. మా హోటల్కి చాలామంది అమ్మాయిల అబ్బాయిలు వస్తుంటారు సార్. వాళ్ళు వచ్చి ఒక 2-3 గంటల నుండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు సార్. నా వయసు 29 సంవత్సరాలు, ఇంకా పెళ్ళి అవ్వలేదు. వాళ్ళ రూమ్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది సార్. మొదటిసారిగా వీళ్ళని రూమ్లోనే కెమెరా పెట్టాను సార్. నా దురదృష్టం కొద్దీ ఆ వీడియో రికార్డ్ అయిన కొన్ని రోజులకే ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమైనాయి సార్. అందుకే ఆ వీడియో వీళ్ళకి చూపించి డబ్బులు ఇమ్మని బెదిరించాను సార్. మరి అమ్మాయిని నీతో పడుకోమని ఎందుకు బెదిరించావు? సార్ ఈ అమ్మాయి మా హోటల్కి చాలామందితో వచ్చింది సార్. ఆ అబ్బాయితో వచ్చే ముందు రోజు ఇంకొక అబ్బాయితో వచ్చింది సార్. కొన్నిసార్లు వయసు అబ్బాయితో వచ్చేది, కొన్నిసార్లు ముసలితో కూడా వచ్చింది సార్. ముసలితోనే పడుకున్నప్పుడు నాతో ఎందుకు పడుకోదని అడిగాను సార్. సార్ కావాలంటే మీరు మా సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్. రిజిస్టర్ కూడా చెక్ చేయండి సార్. ఖచ్చితంగా అమ్మాయి ఫుటేజ్ కనిపించిద్ది. ఏమ్మా, అతను చెప్పిందంతా నిజమేనా? నువ్వు ఇంతకుముందు చాలామందితో కలిసి వెళ్ళావు అక్కడికి? సార్ వాళ్ళంతా మా కంపెనీ క్లయింట్స్ సార్. వాళ్ళ అకామిడేషన్ అంతా నేనే చూసుకునేదాన్ని. మా కంపెనీకి వీళ్ళ హోటల్ దగ్గర ఉండడంతో అందరినీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అకామిడేషన్ చూసుకొని వచ్చేసేదాన్ని. దాన్ని చూసి అతను అలా అనుకుంటే నేనేం చేయలేను కదా సార్. ఈ విషయం నా బాయ్ ఫ్రెండ్ రఘు కూడా తెలుసు సార్. ఏం రఘు, అమ్మాయి చెప్పిందంతా నిజమేనా? అవును సార్, నిజమే. వాళ్ళంతా మా కంపెనీ క్లయింట్స్. ఏమై క్రాంతి, విన్నావు కదా? ఒక అమ్మాయి నీ హోటల్కి వస్తే ఆ పని మీద వచ్చినట్టు అనుకుంటున్నావా? బుద్ధి ఉందా నీకు ఏమైనా కొంచెమైనా? కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎవరా? నేనే సార్. ఐఎమ్ ఎస్ఐ రంజిత్ కుమార్. హోటల్ రూమ్ చెక్ చేశారా? చేశాం సార్. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హోటల్ మీద రైడ్ చేసి అన్ని రూమ్స్ చెక్ చేశాము. అన్ని రూముల్లోనూ హిడెన్ కెమెరాలు దొరికాయి సార్. ఏసీలోను, స్విచ్ బోర్డ్స్లోను, లైట్స్లోను, డెకరేట్ ఐటమ్స్లోను అలా చాలా కెమెరాలు దొరికాయి సార్. ఆ వీడియోస్ కూడా దొరికాయి సార్. వీటి దగ్గర నుంచి మొబైల్ ఫోను, 2 హార్డ్ డిస్కులు, ఒక ల్యాప్టాపు, కెమెరాస్ అన్ని హ్యాండ్ అవుట్ చేసుకుని సీజ్ చేశాం సార్. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు సబ్మిట్ చేశాము. ఒకసారి చెక్ చేయండి సార్. ఏంటి ఇవన్నీ? ఈ అమ్మాయిని రికార్డ్ చేశానన్నా? హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని రికార్డ్ చేస్తున్నావా? ఇప్పుడు దాకా ఎంతమంది బెదిరించావు? కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి కాంతి కుమార్ ఉద్దేశపూర్వకంగానే హోటల్ రూమ్కి వచ్చిన కస్టమర్స్ వీడియోస్ని సీక్రెట్గా రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలతో రుజువైనందున ముద్దాయికి ఐటీ సెక్షన్ 2000, సెక్షన్ 66A, 66E,
67, ఐపీసీ సెక్షన్ 354C, సెక్షన్ 503, 506, 509 మరియు సెక్షన్ 292 కింద 5 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 3 లక్షల జరిమానా విధించడమైనది. మరియు ఈ ఈగల్ టవర్స్ హోటల్ని సీజ్ చేయవలసిందిగా అధికారులకు ఆదేశిస్తూ ఇక మీదట ఎవరైనా హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తూ అన్ని హోటల్ రూమ్స్ని తరోగా చెక్ చేయాలని పోలీసు వారిని ఈ కోర్టు ఆదేశిస్తుంది.